ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం గుండెలు మారుస్తాడు అని అంటూ ఉంటాం, అది చలోక్తిలో వాడుతుంటాం. కానీ నిజంగా పాడైపోయి ఆ వ్యక్తి దాదాపు మరణానికి సమీపంగా వెళ్లిన వ్యక్తిని ఆపరేషన్ చేసి మరో గుండెని అమర్చి శస్త్రచికిత్స చేసి డాక్టర్ గోఖలే గారు ఆయనకి తిరిగి ప్రాణం ఇచ్చారు. ఇతని పేరు కె రమేష్. ఇతనికి ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. రమేష్, నీ వయసు అప్పుడు ఎంత ఉంది? అప్పుడు 33 ఉంది సార్ నా వయసు. అంటే ఎలా ఉండేది నీకు అప్పుడు? చాలా ఆయాసం, నడవలేకపోతుంటే, ఓ 1/2 కిలోమీటర్ నడవలేకపోతుంటే, ఇబ్బంది, తెల్లందాకా వండుకోకపోవడం, 1 సంవత్సరం పాటు నిద్ర లేకుండా పొద్దున రాత్రి పగలు ఎప్పుడు కూర్చొని మన తిన్న ఆహారం కూడా లోనికి పోకుండా ఏదో లైట్గా ఫుడ్ తీసుకునడం, వాంతికి రావడం, వెంటనే ఇలా కాలు చేతులు గుంజుకపోవడం, కడుపులో ఒడి తిరిగినట్టుగా లోపుకున్నట్టుగా వాంతులు ఇలా అవుతుండేవి. చాలా బాధపడ్డా. ఆ ఫీలింగ్ మాత్రం ఇప్పుడు అన్నట్టుగా ఇట్లా అంటే ఎప్పటికప్పుడు చనిపోతారన్న భయం కూడా ఇప్పుడు చనిపోతానేమో అన్న భయము. ఇట్లా మళ్ళీ ఏం తిన్నా అని ఉండకపో కడుపులా ఆయాసం. వైద్యులు ఎందుకని అన్నారు అట్లా ఎందుకు అట్లా ఉన్నదని అన్నారు? ఎందుకు అంటే ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. నాకు డీటెయిల్స్ ఏం చెప్పలే, ప్రాబ్లం ఉందని చెప్పారు. మరి తర్వాత నీకు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు కదా, మరి ఇది ఎంతో ఖరీదైంది కదా, మరి ఎట్లా చేయించుకోగలిగావు? సార్ నేను హాస్పిటల్కి వెళ్ళి సార్ గోఖలే సార్ కలిసిన సార్ చూపించుకుందామని. గోఖలే సార్ కలిస్తే గోఖలే సార్ అన్నాడు, ఇలా నీకు ఆపరేషన్ చేయాలి కొద్దిగా అని చెప్పింది సార్. కొద్దిగా ఆపరేషన్ చేయాలంటే, సార్ నేను చాలా గరీబోని, నేను కూలి చేసుకొని బతికేటోని, ఆపరేషన్ అంటే నా వల్ల కాదు సార్. ఏదో ఇప్పటికే ఈ మందులకు పెట్టలేక చచ్చిపోతున్నా, ఆపరేషన్ నేను పెట్టలేను సార్. ఏదో ఆయాసం తగ్గి తట్టుంటే ఈసారి అని నేను చెప్పేసిన సార్. చెప్పేస్తే నేను సరైన నువ్వు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయించుకుంటూ పోతుండు, నేను ఫ్రీ అని చూస్తా కానీ నువ్వు చెక్ చేసుకుని పోతుండు అని గోఖలే సార్ చెప్పింది సార్. ఆయన ఈ శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంచిగా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ఇది వదనలేపొద్దు, ఎక్కువ ఊరుకొద్దు, అది ఇప్పటికైనా వాళ్ళు ఏమి వదన కూడా లేపొద్దు. ఇప్పటికైనా మా ఇంటి దగ్గర 50 కిలోల వదన లేపేసి పక్కకు పెట్టగలుగుతాం, అంత శక్తి ఉన్నది. ఇప్పుడు కావాలంటే రన్నింగ్ కూడా చేయగలుగుతా అప్పుడప్పుడు. అంటే ఏమన్నా పని చేస్తున్నావు ఇప్పుడు? హాస్పిటల్ని జాబ్ ఇచ్చారు సార్ వాళ్ళే. అంటే ఉచితంగా నీకు చికిత్స చేయడం కాకుండా ఉచితంగానే చికిత్స చేసారు సార్. ఇప్పుడు కూడా మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు. ఇప్పుడు అన్ని మందులు గిందులు అన్ని ఫ్రీ. మళ్ళీ వాళ్ళ ముందే తిరుగుతుంటా, మళ్ళా అప్పుడు చెకప్ చేస్తుంటారు. నాకు మందులు అయిపోయినప్పుడు సార్ నాకు మందులు కావాలంటే మళ్ళీ చెకప్లు చేసి అన్ని మందులు రాసి ఇచ్చేస్తారు. ఎన్నాళ్ళైంది నీకు ఈ శస్త్రచికిత్స జరిగి? ఇప్పుడు ఈ ఫిబ్రవరి 24లో 2వ నెల ఫిబ్రవరి 6వ తేదీన అయింది సార్. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 6వ తేదీ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు అంటే నువ్వు పునర్జన్మ ఎత్తి 2 ఏళ్ళు అయినట్టు? 2 ఏళ్ళు అయింది సార్. అప్పుడు పూర్తిగా చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఇది సక్సెస్. అసలు నా బతక పొజిషన్ లేకుండే సార్. ఎప్పుడైతే నేను బతికే పొజిషన్ లేదో నా చుట్టుముట్టు ఎప్పుడు మా ఇంటి వాళ్ళే కానీ ఎవరే కానీ వీడు ఎప్పుడు చనిపోతాడో ఏందో ఈ బాధ చూడలేకపోతున్నా అని నా ఆశ. మా భార్య పిల్లలు అంతా తెల్లందాకా కూర్చొని ఏడ్చుడు. ఇప్పుడు నీకు ఆపరేషన్ జరిగి బాగున్నా కదా, అంత సంతోషిస్తున్నారా? ఇప్పుడు అంత సంతోషం ఉన్నాం సార్. ఇప్పుడు నా పిల్లల్ని నడుపుకోగలుగుతున్నా, జాబ్ ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా జాబ్ ఇచ్చి కూడా నాకు ఇప్పుడు వెళ్తూ అంటే నాకు వీళ్ళు వెయిట్ పని చేయొద్దు అన్నారు. నాకు వెయిట్ పని అలవాటు సార్. నేను అదే వెయిట్ పని చేయొద్దంటే నాకు ఆ పని తప్ప వేరే పని రానంటే నీకు ఏదన్నా ఒక జాబ్ మేము అలకడి ఇక్కడనే ఇస్తాం,